ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి వాడిని. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. మంచిది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే కొట్టేటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. రేపిప్పానా మీసమడా సేతిలోన గొట్టలటా, సేసిందే యుద్ధమటా, సయ్యందే సంధిగట. ఏందయ్యా నువ్వు అట్లా కాలు మీద కాలేసుకుని కూర్చుని ఓనర్ అడుగుతాంటే? ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలి మీద నా గాలి వేసుకుంటున్నా. నేను ఓనర్ మీద వేసినా ఏదే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. పోకిరి వచ్చాడు కదరా. ఆర్ట్స్ చూస్తావా? ఏందక్క అలాట చూస్తున్నారు? బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. புகையில அறுவடைக்கு தயாரான அப்பனட்ட கலையட
అంతా బాగానే ఉంది కానీ ఏదో మిస్ అయినట్టు కొడుతుందిరా. ఏం మిస్ అయింది? ఎవరి ఎంట్రీనో మిస్ అయింది. ఇన్ని ఎంట్రీలు ఇచ్చినాం కదా, సరిపోలేదా? ఇంకెవరి ఎంట్రీ మిస్ అయింది? ఆయన ఎంట్రీ ఇస్తే ఊరు వాడ పిల్ల జల్ల ముసలి ముతక ఆడ మగ విజిలేస్తే స్టేజ్ దద్దరిల్లిపోద్ది. అయితే పిలవండి మరి. ఎవరయ్యా నువ్వు? సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు. అయ్యా ఇంతకి మీ పేరు? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, మీసమున్న బాలుడయ్యా, నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా. ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. నా దారి రహదారి